తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు ఎమ్మెల్యే రోజా. అయితే తనను ప్లాన్ ప్రకారం ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ అసెంబ్లీలో తమను రెచ్చగొడుతూనే ఉందన్న ఎమ్మెల్యే రోజాతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే రోజా ఈ రోజు వాదోపవాదాలు విన్న తర్వాత రేపు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తంగా ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే రోజా గారు ఉన్నారు. నేను చెప్పండి, ఇవాళ వాదనలు సుదీర్ఘంగా జరిగాయి. దాదాపు 4-4.5 గంటలు మీ తరఫున ఇందిరా జయసింగ్ గారు వాదిస్తూ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం పైన మీరు పైచేయి సాధించే ప్రయత్నాలు జరిగాయి. ఏమంటారు ఇవాళ కోర్టులో జరిగినటువంటి వాదన పైన? ఇది ప్రభుత్వం మీద పైచేయి సాధించడం కాదండి. నాకు జరిగిన అన్యాయానికి నాకు న్యాయం కావాలనే కోర్టుకు వచ్చాను. నేను December 18th జరిగింది ఇది. సో అది జరిగింది ఏ విధంగా జరిగిందో మీ అందరికీ తెలుసు. రూల్స్ కి విరుద్ధంగా కేవలం నన్ను టార్గెట్ చేసి 1 year చేయడం అనేది చరిత్రలో ఎక్కడ కూడా జరగని విషయం. కాబట్టి అప్పటికి కూడా నేను February 10th వరకు వెయిట్ చేశాను. సరే కోపం కానీ వాళ్ళకున్న ఆవేశం కానీ తగ్గిన తర్వాత ఆలోచన చేసి దాని మీద ఇంకో డెసిషన్ తీసుకుంటారేమోని. ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు. కమిటీ ఒకటి వేశారు కానీ ఈ ఇష్యూ మీద డిస్కషన్ చేయలేదు. అండ్ నాకు సస్పెన్షన్ నోటీస్ కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇంకా అసెంబ్లీ ప్రారంభం అవుతున్నప్పుడు ఖచ్చితంగా నా ప్రజల గురించి నేను రిప్రజెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి నేను కోర్టుకు వెళ్ళాను. అంతేగాని ప్రభుత్వం మీద పైసేది సాధించాలి, యుద్ధం చేయాలనేది నాకు ఎప్పుడు కూడా లేదు. క్షమాపణ విషయంలో చూసుకుంటే మీరు సిద్ధంగా ఉన్నారా అసెంబ్లీ వేదికగా క్షమాపణ చెప్పేందుకు? లేదంటే ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోవడమే మీరు రిగ్రెట్ విషయంలో ఆలోచనలు ఉన్నారు? ఏమంటారు ఈ క్షమాపణ విషయంలో? మీరు గతంలో కూడా చూశారు. ఒక రోజైతే నేను అసెంబ్లీలో లేకుండానే నా మీద ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తే 9 మందిలో ఒకరుగా నేను ఆన్ ద స్పాట్ చెప్పాను. ఎందుకంటే నేను అసెంబ్లీలో లేను, మీరు రికార్డ్స్ ఒకసారి వెరిఫై చేసుకోండి, అయినా మీరు అడిగితే నాకు చెప్పడానికి ఏమి ఇబ్బంది లేదని చెప్పాను. సో ఇదే ప్రతిసారి కూడా ఒక పనిలాగా పెట్టుకునేసి నన్ను చేయని తప్పకి సారీలు చెప్పించుకునే విధంగా చేయటం అనేది చాలా బాధాకరంగా ఉంది. రెండోది, ఎప్పుడైతే సస్పెండ్ చేశారో నాకు అప్పుడే మాట్లాడే అవకాశం ఇచ్చి అప్పుడే కనుక వాళ్ళు సారీ అడిగి ఉంటే నేను కూడా బాధపడి ఉండేదాన్ని కాదు. కానీ ఆ రోజు అవకాశం లేదు. ఆ నెక్స్ట్ డే మళ్ళీ నేను అసెంబ్లీకి వస్తే స్పీకర్ గారితో మాట్లాడదామని మార్షల్స్ తో ఒక ఎమ్మెల్యేని కాకుండా ఒక మహిళని కాకుండా లాగి పడేసి ఆ తర్వాత ఇంట్రీమ్ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా నన్ను అసెంబ్లీలోకి రానివ్వకుండా నాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఈ రోజు ఇంత దూరం వచ్చిన తర్వాత సుదీర్ఘంగా మరి మా తరఫున న్యాయం ఉన్న విషయం జడ్జెస్ కూడా అర్థమైన తర్వాత ఈ రోజు ఎవరైతే గవర్నమెంట్ తరఫున వచ్చిన లాయర్ సారీ చెప్తే మేము విత్డ్రా చేసుకుంటామని చెప్పేది బాధాకరంగా ఉంది. ఎందుకంటే నిజంగా వాళ్ళకి అసెంబ్లీ మీద గౌరవం ఉన్నా, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నా, మొన్న జరిగిన అసెంబ్లీ సెక్షన్స్ చాలా ముఖ్యమైనవి, బడ్జెట్ సెక్షన్స్. అండ్ నా నియోజకవర్గానికి అన్యాయం జరిగింది, నేను మాట్లాడలేకపోయాను ఏ ఇష్యూ మీద కూడా. సో ఈ రోజు సారీ చెప్పేది నాకు ముందే అవకాశం ఇచ్చి చెప్పమని ఉంటే నేను చెప్తానా లేదా అప్పుడు అర్థమై ఉండేది. కాబట్టి ఇప్పుడు నాకు ఎక్స్ప్లెనేషన్ చేయమని చెప్పారు. ఆ రోజు జరిగిన వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ ఇన్సిడెంట్ మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకు అసెంబ్లీలో ఇవ్వనిది, బయట ఇవ్వనిది ఈ రోజు కోర్టులో అవకాశం ఇచ్చారు. కాబట్టి నేను తప్పు చేయలేదు, ఆ రోజు ఏం జరిగింది అనేది నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఖచ్చితంగా మొన్న ప్రివిలేజ్ కమిటీలో మీరు చూసుంటారని నేను మాట్లాడున్నాను క్లియర్ గా. అనిత గారి ఇష్యూని ఒకవేళ ఈ సస్పెన్షన్ లో కనుక నేను కోర్టు ద్వారా నాకు రిలీఫ్ కనుక దొరికితే ఒకవేళ మళ్ళీ 1 year వేయటానికి ఒక బ్లాక్ మెయిలింగ్ ఇది పెట్టుకున్నారేమో అని డౌట్ గా ఉంది. ఎందుకంటే 18వ తేదీ జరిగిన దానికి 22వ తేదీ వరకు వెయిట్ చేసి ప్రతిరోజు కూడా ప్రతిపక్ష సభ్యులు ఉన్నప్పుడు మాట్లాడిన విషయాలు ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేసిన 22వ తేదీ డిస్కషన్ పెట్టి దాని మీద ఒక ప్రివిలేజ్ మోషన్ ఒక కమిటీని, స్పెషల్ కమిటీని వేసి ఆ కమిటీకి ఆ ఇష్యూని రెఫర్ చేసి అక్కడి నుంచి ప్రివిలేజ్ పంపించి అక్కడి నుంచి నేను ఈ కోర్టులకు తిరుగుతూ సస్పెన్షన్ విషయంలో బిజీగా ఉన్నప్పుడు వాళ్ళ లాయర్ని ఎంగేజ్ చేసిన వాళ్ళకి తెలుసు నేను ఏ టైంలో కోర్టులో ఉంటాను. ఆ టైంలోనే నన్ను ప్రివిలేజ్ పిలిచి రాలేదు అని నెపం వేసి ప్రివిలేజ్ కమిటీలో కూడా మళ్ళీ 1 year సస్పెండ్ చేయాలని ఒక డెసిషన్ తీసుకొని అసెంబ్లీలో దాన్ని పెట్టడం మీరు చూశారు మొన్న అసెంబ్లీ సెషన్స్ లో. మళ్ళీ కోర్టులో న్యాచురల్ జస్టిస్ మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అంటారని ఇంకో ఛాన్స్ ఇస్తామన్నారు. సో ఆ రోజు ఇచ్చినప్పుడు కూడా నేను ధైర్యంగా వెళ్ళాను. ఎందుకంటే నేను అనితని ఏమీ అనలేదు కాబట్టి ఆ రోజు ఏది చెప్తున్నాను ఈ రోజు అదే చెప్తున్నాను. సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ చేయండి. ఏవైతే సోషల్ మీడియాలో వచ్చి ఎవరు దొంగతనం చేస్తారో అవి ఒరిజినల్ రషెస్ ఎక్కడ ఉన్నాయి అవి మీరు తీసుకెళ్లి ల్యాబ్ లో టెస్ట్ చేయండి. నేనేం మాట్లాడానో తెలుసుకోండి. నేనైతే అమ్మాయిని ఏం అనలేదు. నేను ఆమె నాకు డెఫర్మేషన్ సూట్ కోర్టు నోటీస్ ఇచ్చినప్పుడు క్లియర్ గా ఆన్సర్ చెప్పాను. అదే విధంగా ప్రివిలేజ్ దీంట్లో కూడా నేను ఆన్సర్ చెప్పాను. సో అలాంటప్పుడు తప్పు చేయలేదని అక్కడ చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సారీ ఎలా చెప్తాను చెప్పండి. నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను.
నేను అనలేదు. నేను అన్నానని వాళ్ళు అనుకుంటే మీడియా చేసిన ఈ హైప్ వల్ల లేదా మీడియాలో వచ్చిన దాని వల్ల వాళ్ళు బాధపడుంటే అవి విత్డ్రా చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. మీరు ఉన్నటువంటి విషయంలో స్పీకర్ గారిని కానీ గవర్నమెంట్ కానీ ఏ విజ్ఞప్తి చేయాలనుకున్నారు? ఖచ్చితంగా నేను స్పీకర్ గారిని, లెజిస్లేటివ్ మినిస్టర్ ముఖ్యంగా ఆయన పాత్ర ఎక్కువ ఉంది దీంట్లో. గతంలో కూడా అసెంబ్లీ స్పీకర్ గా చేస్తున్నారు యనమల రామకృష్ణ గారు. వీళ్ళు పెద్ద మనసుతో మన రాష్ట్రం విడిపోయింది, ఈరోజు కరువు గాని, ఈరోజు ఏ విధంగా మన రాజధాని లేకుండా మన విజయవాడ పడుతున్న కష్టాలు మనం చూస్తున్నాం. మనకు రెవెన్యూ లోటుతో మన రాష్ట్రం ఎంత వెనకబడిపోయిందో మనం చూస్తున్నాం. సో రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపక్షం దగ్గర నుంచి ఏవైనా మీకు ఉపయోగపడే సలహాలు తీసుకుంటే మేము సంతోషిస్తాం, చెప్పడానికి రెడీగా ఉన్నాం. అంతేగాని మమ్మల్ని తిట్టి మళ్ళీ మా మీదే కేసులు వేసి మమ్మల్ని సస్పెండ్ చేసేసి ఈ రోజు మళ్ళీ మేమేదో యుద్ధం ప్రకటించినట్టు మాట్లాడటం బాధాకరంగా ఉంది. ఇక్కడ మీకు మేము శత్రువులు కాదు, మాకు మీరు శత్రువులు కాదు. ఎలక్షన్ ముందు మీరు ఒక పార్టీ, మేము ఒక పార్టీ. ఒకసారి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని మీకు అధికారం చేతిలోకి ఇచ్చిన తర్వాత మీరు పెద్ద తరహాలో ఒక పెద్దన్నలాగా ఈ రోజు ఈ రాష్ట్ర అభివృద్ధికి మమ్మల్ని పిలిస్తే మేము వెనకొస్తాం. అంతేగాని ఇలా కక్ష సాధింపు చర్యగా సస్పెన్షన్ చేసి కోర్టులు తిరుక్కుంటూ ఉంటే, ఢిల్లీకి హైదరాబాద్కి నేను తిరుగుతుంటే నా కాన్స్టిట్యున్సీ ప్రజలు అన్యాయం అయిపోతారు. రాష్ట్ర మహిళా సమస్యల మీద కూడా నేను దృష్టి పెట్టలేని పరిస్థితి. సో ఇలాంటి ధైర్యంగా పోరాడే నాలాంటి వాళ్ళకి ఇలా జరిగితే భవిష్యత్తులో పార్టీల్లో ఏ పార్టీలో ఉన్న మహిళలైనా కూడా ఖచ్చితంగా ఏ పార్టీలో ఉన్న మహిళలైనా కూడా భయపడే పరిస్థితి వస్తుంది. భవిష్యత్తులో మహిళా సమస్యల మీద